హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మనం రెగ్యులర్‌గా లంచ్‌లోకి కర్రీస్ చేసి పెట్టుకుంటాం కదా! అలా కాకుండా పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్ రెసిపీస్ లాగా పాలక్ రైస్, టొమాటో రైస్ చేస్తే చాలా బావుంటుందండి. హెల్తీ మరియు టేస్టీ ఇవి. ముందుగా పాలక్ రైస్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇక్కడ. ఫస్ట్ వాటర్ తీసుకొని అందులో మనం ఎంతవరకు కావాలో అంత పాలకూర వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఒక 30-40% అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక స్ట్రైనర్‌లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను చల్లార్చిన తర్వాత చూపిస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లోకి తీసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లము, ఒక 4, 5 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మనకి నెయ్యి ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఆయిల్‌తోనైనా వేసుకోవచ్చు. మనం ఎలా తింటే అలా వేసేసుకోవాలి. ఇందులోనే మసాలా దినుసులు, లవంగం, యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర అవి వేసుకుంటున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కలుపుకుంటూ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు, పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టొమాటో చిన్న సైజ్‌ది నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అది యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో ఎందుకు అంటే మనకి పాలకూర అనేది లీఫీ వెజిటబుల్ కాబట్టి మనం లీఫీ వెజిటబుల్‌తో పాటు ఒక సిట్రస్ అంటే చింతపండు లేదా టొమాటో లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ అనేది మనకి బాడీలో ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి లీఫీ వెజిటబుల్స్‌లో ఐరన్ అనేది ఉంటుంది. ఓన్లీ ఐరన్ కాకుండా విటమిన్ సి యాడ్ చేయడం వల్ల మనకి హిమోగ్లోబిన్ ప్రొడక్షన్‌కి యూజ్ అవుతుంది. ఇలా మనం ఏ లీఫీ వెజిటబుల్ కర్రీ చేసుకున్నా కూడా టొమాటో లేదా చింతపండు లేకపోతే నిమ్మకాయ అయినా కూడా కర్రీ మీద పిండేసుకొని కలుపుకుంటే హెల్త్‌కి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక్కడ మన రెసిపీలో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకుంటాను. మనకి కారం సరిపోలేదు అనుకుంటే మనం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. అలాగే ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత నేనైతే రైస్ ముందే ఒక 10-15 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నాను బియ్యంని. అలా కాకుండా రైస్ వండుకున్న తర్వాత అయినా ఆ వండిన రైస్‌ని ఇందులో యాడ్ చేసుకుంటే మనకి పాలక్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. ఈ బియ్యంని యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ మీద ఒక్కొక్క పావు గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక టుంబావు గ్లాస్ బియ్యానికి నేనిక్కడ 2.5 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది కుక్కర్ కాదు కదా! నార్మల్ బౌల్ కాబట్టి 2.5 గ్లాసులు. అదే కుక్కర్‌లో అయితే 2 గ్లాసులు సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకొని మూత పెట్టేసుకుంటే 10 మినిట్స్‌లో మనకి రైస్ అనేది ఉడికిపోతుంది. తర్వాత తీసేసుకొని మనం బాక్స్‌లో సర్వ్ చేసుకుంటే సరిపోతది. ఇలా పాలక్ రైస్ రెడీ అవుతుండగానే మనం డైలీ కుకింగ్ వీడియోలో ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కదా! ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి మన ఇండియన్ సిటిజన్స్ మెయిన్‌లీ యూత్ ఎందుకు ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి, అక్కడ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. దీని గురించి కొన్ని స్టాటిస్టిక్స్ కూడా చెప్తానండి. లాస్ట్ 13 ఇయర్స్‌లో దాదాపుగా 1.8 మిలియన్ సిటిజన్స్ మన ఇండియన్ సిటిజన్‌షిప్‌ని వదిలేసుకొని ఫారిన్ కంట్రీస్‌లో సెటిల్ అయిపోయారు. రీసెంట్‌గా 2022-23 చూసినప్పుడు ఓన్లీ ఆ ఒక్క ఇయరే దాదాపు 2 లక్షల మంది కూడా సిటిజన్‌షిప్ వదులుకున్నారు. ఇలా మన ఇండియన్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో కొంతమంది వెళ్ళడమే కాకుండా వెళ్ళిన తర్వాత అక్కడే సెటిల్ అవుతూ మన సిటిజన్‌షిప్ కూడా వదులుకుంటున్నారు. యాక్చువల్‌గా మన ఇండియాలో డ్యూయల్ సిటిజన్‌షిప్ అనేది ఉండదు. మనందరికీ తెలుసు సింగిల్ సిటిజన్‌షిప్ ఉంటుంది. సో, ఇలా ఫారిన్‌కెళ్ళి చదువుకొని, జాబ్ చేసుకొని అక్కడ సెటిల్ అవ్వాలా, ఇండియాకొచ్చి మళ్ళీ సెటిల్ అవ్వాలా అని చూసినప్పుడు చాలామంది కూడా మన సిటిజన్‌షిప్‌ని వదులుకొని ఫారిన్ కంట్రీస్‌లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి. కానీ నాకు తెలిసిన వరకి నేను కొన్ని రీజన్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకుంటున్న రీజన్స్‌ని
2 టైప్స్ డివైడ్ చేశాను. ఒకటి పుష్ ఫ్యాక్టర్స్, 2 పుల్ ఫ్యాక్టర్స్. మనం పుష్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే మన ఇండియాలో రోజుకి అగ్రికల్చర్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ తగ్గిపోవడము, అగ్రికల్చర్‌లో రోజుకి పెరుగుతున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అలాగే మన ఇండియాలో జాబ్స్‌కి సాలరీస్ అనేది యావరేజ్ సాలరీస్ అనేవి తగ్గిపోతున్నాయి. అలాగే మా సాఫ్ట్‌వేర్‌లో చూసినట్లయితే లే ఆఫ్స్ ఎప్పుడు తీసేస్తారో ఉద్యోగాలు తెలీదు. మెయిన్‌లీ మన ఇండియాలో ఉన్న పొలిటికల్ అన్‌రెస్ట్. వీటిని నేను బేసిక్ పుష్ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. అలాగే మనం పుల్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అంటే లైక్ అట్రాక్టింగ్ ఫ్యాక్టర్స్ అండి. మనకి ఫారిన్‌కి అట్రాక్ట్ చేసే రీజన్స్ ఏంటి అనంటే మేజర్‌గా మన ఇండియాలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఎంప్లాయ్‌మెంట్‌లో అయితే సరైన జీతాలు లభించకపోవడం, అంటే మినిమమ్ సాలరీస్ 15,000, 20,000 అవి. ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎక్కువగా లేకపోవడం. మెయిన్ రీజన్ ఇంకా మేజర్ క్లైమేట్ చేంజ్ అండి. పొల్యూషను. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇక్కడ ఉండలేకపోతున్నారు చాలామంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాలరీస్‌ని కంపేర్ చేసుకొని చూసినట్లయితే యూఎస్ఏలో మన ఇండియాతో పోలిస్తే 32 టైమ్స్ ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్‌కి చాలామంది కూడా అట్రాక్ట్ అవుతున్నారు. బయట కంట్రీస్‌లో లగ్జరియస్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అది కూడా ఒక రీజన్ అండి. అలాగే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చూసినప్పుడు మనకి మొన్న రీసెంట్‌గా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇది థర్డ్ పాలసీ యాక్చువల్‌గా. 1968లో ఒకటి, 1986 తర్వాత మళ్ళీ 2020లో తీసుకొచ్చారు. అంటే లాంగ్ గ్యాప్ తర్వాత. ఇలా మనం టెక్నాలజీకి అనుగుణంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మార్చుకోలేకపోతున్నాము. అలాగే స్కూల్ లెవెల్, +2 లెవెల్ అండ్ డిగ్రీ లెవెల్‌లో మన సిలబస్‌ని మనం ఫ్యూచర్ లెవెల్‌కి అనుగుణంగా డిజైన్ చేసుకోలేకపోతున్నామేమో అని నా ఒపీనియన్ అండి. ఇలాంటి రీజన్స్ వల్ల ఎవ్రీ ఇయర్ కూడా లక్షల మంది డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని బయటికి వస్తున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా స్కిల్స్ లేకపోవడం వల్ల ప్లేస్మెంట్స్‌లో కొంతమంది వరకే ప్లేస్ అవుతున్నారు. అలాగే బయటికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ కాకుండా వేరే దాంట్లో జాబ్ చేస్తూ తక్కువ సాలరీస్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఫారిన్ కంట్రీస్‌లో ఎంఎస్ చేయాలనేసి కన్సల్టెన్సీల చుట్టూ తిరుగుతూ డబ్బులు వేస్ట్ చేసుకుంటూ అప్పులు చేసి మరీ బయట కంట్రీస్‌కెళ్ళి అక్కడ ఎలాంటి పనులైనా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా లక్షల మంది కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పిల్లల్ని 15-20 లక్షలు అప్పు చేసి మరీ ఫారిన్ కంట్రీస్‌కి పంపించినప్పటికీ అక్కడ స్టడీ అయిపోయిన తర్వాత టైంకి జాబ్ దొరకకపోవడం వల్ల వాళ్ళు అక్కడే ఉండి ఏదో ఒక రెస్టారెంట్, సూపర్ మార్కెట్స్‌లో జాబ్ చేసుకుంటూ వాళ్ళు తీసుకున్న లోన్స్‌ని క్లియర్ చేసుకోవాలి, అప్పులని క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కష్టాలు పడుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా ఫారిన్ కంట్రీస్‌లో కొన్ని చోట్ల నాన్ ఫారినర్స్ మన దగ్గరికి వచ్చి జాబులు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో కాల్చి చంపడం కూడా కొన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా కూడా ప్రతి సంవత్సరం ఇండియా నుండి ఫారిన్‌కి వెళ్ళే సిటిజన్స్ సంఖ్య మాత్రం తగ్గట్లేదు. అలాగే అక్కడ వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఇండియన్ సిటిజన్‌షిప్‌ని కూడా వదులుకుంటున్నారు. ఫైనల్‌గా ఈ టాపిక్ మీద నా ఒపీనియన్‌ని మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా ప్రతి సంవత్సరం కూడా మన వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల బ్రెయిన్ డ్రైన్ అనేది అవుతుంది. అంటే మన మేధో సంపత్తి అంతా కూడా ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళిపోతుంది. అలాగే మన ఇండియాలో డెమోగ్రాఫిక్ డివిడెండ్, యూత్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. అది మనకి యూజ్ అవ్వకుండా ఫారిన్ కంట్రీస్ యూజ్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ యూత్ పాపులేషన్ ప్రెజెంట్ ఏ కంట్రీలో లేదు, ఓన్లీ ఇండియాలో తప్ప. ఇలా మన వాళ్ళు వెళ్ళి ఫారిన్‌లో చదువుకొని స్కిల్స్ నేర్చుకొని బండ చాకిరీ చేస్తూ వాళ్ళ ఇన్కమ్‌ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన ఇండియన్స్ మీద దాడులు, వీసా రిస్ట్రిక్షన్స్, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ తగ్గించడం వంటివి కూడా చేస్తున్నారు. ఇలా మన ఇండియాలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫారిన్ కంట్రీస్ వైపు అట్రాక్ట్ అవుతూ అక్కడికెళ్ళి చదువుకొని జాబ్ చేస్తున్నప్పటికీ అక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్‌గా కేరళ నుండి సౌదీ అరేబియా వెళ్ళిన ఒక నర్స్ అక్కడ మర్డర్ కేస్‌లో ఇరుక్కొని ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది ఒక 5-6 మంత్స్ బ్యాక్ మనం న్యూస్ ఛానల్స్‌లో చూసాము. సో, ఫైనల్‌గా మన ఇండియాని వదిలి ఎక్కడికి వెళ్ళినా మన లొకాలిటీని, ఐడెంటిటీని కోల్పోవడం అనేది అవసరమా అనేది నా ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్స్‌ని కింద కామెంట్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.